తిరుమల వెంకటేశ్వర స్వామిని మొట్టమొదట దర్శించుకునే ఇతను ఎవరు? తిరుమల అంటేనే ప్రపంచంలోనే ఒక రిచెస్ట్ టెంపుల్. రోజు లక్షల మంది భక్తులు ఆ స్వామివారిని దర్శించుకునే మహాక్షేత్రం. కానీ ప్రతిరోజు ఉదయం గుడి తలుపులు తెరవగానే స్వామివారిని చూసేది ఒకే ఒక మనిషి. తెల్లవారుజామున సరిగ్గా 2 గంటల 20 నిమిషాల సమయంలో గుడి పూర్తిగా చీకట్లో ఉంటుంది. మెయిన్ డోర్‌కి 3 వేరు కీస్‌తో లాక్ చేసి ఉంటారు. వాటిని ముగ్గురు వ్యక్తులు, అర్చకులు, పేష్కార్, జియంగార్ స్వామి కలిసి ఓపెన్ చేస్తారు. కానీ గుడి ప్రధాన ద్వారం తెరిచాక లోపలికి వెళ్లి స్వామివారిని చూసేది ప్రధాన అర్చకులు కాదు, జియంగారు కాదు. ఒక సామాన్య వ్యక్తి, యాదవ వంశానికి చెందిన సన్నిధి గొల్ల. స్వామివారు తిరుమల మీద స్వయంగా వచ్చి వెలిసినప్పుడు ఆయన మొదట చూసిన యాదవ వంశానికి ఎప్పుడు మొదటి దర్శనం లభిస్తుంది అని ఒక వరం ఇచ్చాడు. ఆ మాట ఇప్పటికీ ఒక సాంప్రదాయంగా కొనసాగిస్తున్నారు. చేతిలో ఒక వెలిగించిన కాగడా పట్టుకొని గుడి తలుపులు తెరవగానే గర్భగుడిలోని స్వామివారిని మొట్టమొదట దర్శనం చేసుకునేది ఈ సన్నిధి గొల్లనే. స్వామివారిని ఒక్క సెకండ్ చూస్తే చాలు అనుకునే కోట్ల మందిలో ఇది ఎన్ని జన్మల అదృష్టమో గాని ఆయనకి ఇలాంటి ఒక గొప్ప అవకాశం దొరికింది. తిరుమల గర్భగుడిలోని సీక్రెట్ ఫ్యాక్ట్స్ గురించి వీడియో కావాలంటే జస్ట్ ఈ వీడియో కింద పార్ట్ 2 అని కమెంట్ చేయండి. నేనే ఒక వీడియో సెపరేట్ గా చేస్తాను. అలాగే మనల్ని ఫాలో చేసి పెట్టుకోండి. వచ్చే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు.